సాధారణంగా మనం ఏం ప్రార్థిస్తాం? నా మార్గము, నా లైఫ్, నా జీవితంలో నీ అద్భుతాలు జరిగించండి, నా జీవితం సరిచేయండి దేవుడా, నా జీవితంలో సరైన మార్గం ఉండేలా చూడండి, ఏ కష్టము, ఏ బాధ, ఏ వేదన రాకుండా నా జీవితంలో సుఖము, ప్రశాంతత, నిదాన సంబంధమైన శక్తి చేత నన్ను నడిపించు దేవా అని రకరకాల ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ రేర్గా కొంతమంది మాత్రం ఏం ప్రార్థిస్తారు? నీ మార్గం. సో కీర్తనలు 37వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం అక్కడ వచనం సెలవిస్తుంది, నా మార్గం అనగా నీ మార్గము దేవుడికి అప్పచెప్పుము, అప్పుడు ఆ మార్గంలో నమ్మకమును బట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అఫ్కోర్స్ మన మార్గం దేవునికి అప్పచెప్పాలి. కానీ మోషే ఏం ప్రార్థిస్తున్నాడు? దేవా నీ మార్గము నాకు తెలియపరచు. సో నీ మార్గం ఏంటో అది నాకు బయలుపరచు, అంటే నువ్వు నడిచే విధానం ఎలా ఉంది నీ ప్రజలతో, అది నాకు తెలియపరచు.